అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన మొదటి సినిమా టైటిల్ కూడా ఇదే. ఇప్పటికే పవన్ సినిమా టైటిల్స్ను వరుసగా వాడేస్తున్నారు మన హీరోలు. ఖుషి, తొలి ప్రేమ, తమ్ముడు ఇలా వరుసగా పవన్ పాత టైటిల్స్తో సినిమాలు వస్తున్నాయి. తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చేస్తున్నాడు యాంకర్ ప్రదీప్. యాంకర్గా తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు హీరోగాను సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. అప్పుడెప్పుడో కరోనా టైంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ తను చేసిన తొలి ప్రయత్నం సక్సెస్ అయింది. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రదీప్. తక్కువ బడ్జెట్ కావడం, పైగా అందులో నీలి నీలి ఆకాశం పాట బాగా హిట్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత తన రెండో సినిమాతో వస్తున్నాడు ప్రదీప్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అంటూ వస్తున్న ఈ సినిమాకు దర్శకులు నితిన్, భరత్. ఈటీవీలో జబర్దస్త్ మినహా చాలా షోలకు వీళ్ళే డైరెక్టర్స్. ప్రదీప్తోనూ గతంలో టీవీ షోలు చేశారు. ఆ పరిచయంతోనే ఇప్పుడు హీరోగాను ఆయనతో సినిమా చేస్తున్నారు నితిన్ అండ్ భరత్. ఈ సినిమాలో మరో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్గా నటిస్తోంది. ఈ మధ్య విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఓ సిటీకి ప్రాజెక్ట్ పని మీద వెళ్తాడు హీరో. అక్కడ అతడు చెప్పిన పని మాత్రమే చేస్తూ ఉంటారు ఊరి వాళ్ళు. ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషికి కూతురు ఉంటుంది. ఆ ఊళ్ళో ఉన్నోళ్ళంతా ఆమెను ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఒక సందర్భంలో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న 60 మందిలోనే ఒకరు తన కూతురిని పెళ్లి చేసుకోవాలని అంటాడు. అక్కడి నుంచి కథ అస్సలు మలుపులు తిరుగుతోంది. ఇదంతా ట్రైలర్లో ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇంతకీ ఆ ఊరి కథ ఏంటి, హీరో అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కథ. టైటిల్కు తగ్గట్టుగానే కథ కూడా సాగుతోంది. బహుశా రిస్కీ అని తెలిసినా కూడా అదే టైటిల్ పెట్టారు మేకర్స్. కామెడీ ఎంటర్టైనర్గానే ఈ సినిమా వస్తోంది. యాంకర్గా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. ఇప్పుడు హీరోగా కూడా అదే మ్యాజిక్ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ అంటే అంత ఈజీ కాదని ఆయనకు కూడా తెలుసు. అందుకే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కథలతోనే వస్తున్నాడు. తొలి సినిమా తర్వాత రెండో ప్రయత్నానికి చాలా గ్యాప్ తీసుకున్న ప్రదీప్ ఈసారి కూడా హిట్ కొడతాడని ధీమాగా చెప్తున్నాడు. ఏప్రిల్ 11న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి విడుదల కానుంది. మరి ఈ సినిమాతో మరో హిట్ కొట్టి హీరోగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడా, లేదా పవన్ టైటిల్ పెట్టుకున్నందుకు న్యాయం చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.